తిరుమల గిరులు అన్నమయ్య సంకీర్తనలతో మారుమోగాయి. పదవీగత పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో మెట్లోత్సవం వైభవంగా నిర్వహించారు. అలిపిరి పాదాల మండపం వద్ద భజనలు, సంకీర్తనల మధ్య భక్తులు భక్తి పారవస్యంతో మెట్ల మార్గంలో తిరుమలకు ప్రయాణం ప్రారంభించారు. ఈ వేడుకలో ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచే కాకుండా సుదూర సింగపూర్ నుంచి వచ్చిన కళాకారులు కూడా పాల్గొని స్వామివారికి స్వరాభిషేకం చేశారు. ధర్మ మార్గంలో నడుస్తూ భగవంతుడిని చేరుకోవడమే ఈ ఉత్సవ పరమార్థమని పండితులు వెల్లడించారు. శివకేశవులాగా చాలా ప్రత్యేకంగా మా అన్నమయ్య కళా విభాగాన్ని ప్రోత్సాహం చేస్తూ ఇవాళ రఘునాథన్న గారు, కర్ర ఉదయ భాస్కర్ గారు, ఎంపీ రమేష్ గారు, అలాగే ప్రత్యేకించి పుల్యమ్మ గారు, సుశీల గారు, ఈశ్వరి గారు, సుగుణార్ గారు ఇదంతా కూడా స్టాఫ్ అమెరికా నుంచి కూడా ఇవాళ అన్నమయ్య కార్యక్రమాలకు ఇచ్చేసినందుకు వారందరూ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నాం. భక్తులంతా ఒక్కసారి గట్టిగా ఏడుకొండల అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క 523వ వర్ధంతి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి అసంఖ్యాక భక్త భజన మండలి సభ్యులందరికీ, భాగవతోత్తములందరికీ నా స్వాగతాంజలి సమర్పిస్తూ ఉన్నాను. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క తత్వాన్ని, మహత్వాన్ని 32,000 సంకీర్తనలో వర్ణించినటువంటి అన్నమాచార్యుల వారు, ఇంకా అనేక వేల కీర్తనలు వారు మన అజ్ఞానంధకారంలో నుంచి బయటపడి సుజ్ఞానంతో భగవంతుని ఎలా ఆశ్రయించాలో, సమాజాన్ని ఎలా ఉత్తేజపరచాలో తన కీర్తనలో చెప్పారు. అది ఎప్పటికీ సార్వకాలికంగా, సార్వజనీయంగా, సార్వదేశికంగా ఆ సందేశాన్ని అందరూ పాటించాలనే ఉద్దేశంతోనే తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ బిఆర్ నాయుడు గారు, ఈఓ గారు శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు, అదనపు కార్యనిర్వహణాధికారి శ్రీ వెంకయ్య చౌదరి గారు, శ్రీ వీరబ్రహ్మం గారు, శ్రీ శరత్ గారు, పెద్దలంతా కూడా వారు ఇచ్చినటువంటి ఉత్తేజంతో ఈ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అన్నమాచార్య పరంపరాయ నమః. శ్రీమాన్ శ్రీ 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 తాళ్లపాక అన్నమాచార్య 523వ వర్ధంతి శుభ సందర్భంలో రేపు ద్వాదశి, అన్నమాచార్య నక్షత్రము ద్వాదశి, రేపటి నుంచి అన్నమయ్య ఉత్సవాలు ప్రారంభమగును. నేడు మెట్ల పూజ, గోవింద నామస్మరణంతో భక్తులు ఎలా మెట్లెక్కుతూ స్వామి నామాన్ని పలుకుతున్నారో అదేవిధంగా విచ్చేసిన భక్తులందరూ ఈ మెట్ల పూజ కార్యక్రమంలో విచ్చేసి మొట్టమొదటిగా ఆ గోవింద నామాన్ని మొదటి పూజ చేసుకుంటూ తిరుమలకి చేరాలి. అన్నమాచార ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి యొక్క 523వ వర్ధంతి మహోత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి